Welcome to Legend Online Classes and Legend YouTube channel. So next topic, percentages. So now we will discuss about percentages basics. So percentage means percentage means for 100 percentage means for 100. So percentage ante for 100 andi. Okay, right. So for example a by b అనే ఫ్రాక్షన్ ఉందండి. సో ఈ a by b అనేటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే a by b ఇంటూ 100 అంటే a by bని ఇంటూ 100 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అనేటువంటి ఫ్రాక్షన్ ఉందండి. ఈ 2/5ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే 2/5 ఇంటూ 100 అని తీసుకోవాలి. సో ఈ 5 ఇక్కడ ఉన్నటువంటి 100లో 20 టైమ్స్ 20 ఇంటూ 2 40%. సో ఫర్ ఎగ్జాంపుల్ 1/3. సో 1/3 అనేటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. సో 1/3 ఇంటూ 100 అని తీసుకోవాలండి. సో 1 ఇంటూ 100 డివైడెడ్ బై 3%. 100/3 నథింగ్ బట్ 3. 10లో 3 టైమ్స్. సో రిమైండర్ 10. మళ్ళీ 10లో 3 టైమ్స్. 3 ఇంటూ 3 9. సో రిమైండర్ 1 డివైడెడ్ బై 3. సో 33 1/3%. 1/3 ఈక్వల్ టు 33 1/3%. ఫర్ ఎగ్జాంపుల్ x%. సో x%. సో ఈ x%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే x/100 అని తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 60%. సో 60%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే 60 డివైడెడ్ బై 100 అండి. 20 టేబుల్ 60లో 3 టైమ్స్. సో 100లో వచ్చేటప్పటికి 5 టైమ్స్. దట్ ఈస్ 60% మీన్స్ 3/5. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో 40%. సో 40% మీన్స్ 40/100. 40/100 అంటే సో 2/5. 2 డివైడెడ్ బై 5. ఓకే. సో ఫ్రాక్షన్ a by b ఫ్రాక్షన్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే a by b ఇంటూ 100. x%ని a by b అనేటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే a by b ఇంటూ 100. x%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి అంటే x/100 అండి. సో బట్ మనం ఎగ్జామ్ హాల్లో ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయడము క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుద్దండి. సో మనం ఇన్ టైంలో మనకి పర్సంటేజెస్ క్వశ్చన్స్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పర్సంటేజెస్ బేసిక్స్ క్లారిటీ ఉన్నట్లయితే పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 4 టాపిక్స్ని మనం చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఈ పర్సంటేజెస్లో మనకి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ ఫ్రాక్షన్ అనేటువంటి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే సో ఈజీగా మనము క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చేయొచ్చు అండి. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ చార్ట్ని ప్రాక్టీస్ చేసి సో మైండ్లో సేవ్ చేసుకుంటే ఫ్రాక్షన్ చూడంగానే పర్సంటేజ్ చూడంగానే ఫ్రాక్షన్ని ఇన్ టైంలో సో మనము వితౌట్ క్యాలిక్యులేషన్స్తో అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో మైండ్తో మనము డెలివరీ చేస్తూ ఉంటే ఫ్రాక్షన్ చూడంగానే పర్సంటేజ్ చూడంగానే ఫ్రాక్షన్ చెప్తూ ఉన్నట్లయితే సో మనం ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆ చార్ట్ని ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ యొక్క చార్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫ్రాక్షన్. 1 మీన్స్ 1/1. సో 1/1 దట్ ఈజ్ 100%. 100% ఈక్వల్ టు 1/1. నెక్స్ట్ 2 మీన్స్ 2/1. సో 2/1 దట్ ఈజ్ 200%. 200% ఈక్వల్ టు 2/1. నెక్స్ట్ 3/1. 3 ఫ్రాక్షన్ 3 మీన్స్ 3/1. సో 3/1 దట్ ఈజ్ 300%. నెక్స్ట్ 4/1 దట్ ఈజ్ 4. 4/1 నథింగ్ బట్ 4 ఈక్వల్ టు హౌ మచ్ పర్సెంట్? 400%. 400% ఈక్వల్ టు హౌ మచ్ ఫ్రాక్షన్? 4, దట్ ఈజ్ 4/1. నెక్స్ట్ 5/1. 5/1 ఈక్వల్ టు 500%. 500% ఈక్వల్ టు 5/1. ఓకే,
నెక్స్ట్ 6/1, 6/1 నథింగ్ బట్ 600%, 600% ఈక్వల్ టు 6/1. ఆర్ యు ఓకే? రైట్. నెక్స్ట్ పాయింట్ 1/2, 1/2 ఈక్వల్ టు 50%, 50% ఈక్వల్ టు 1/2, 1/2 ఈక్వల్ టు 50%, 50% ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ సో 1/2ని ఇంటూ 2 చేస్తున్నాను నేను, 1/2 ఇంటూ 2. సో దిస్ 2 ఈజ్ ఇన్ దిస్ 2 1 టైం, ఈ 2 అనేది ఈ 2లో 1 టైం అండి, 1/1. సో 1/1 అంటే 100%. నెక్స్ట్ ఫ్రాక్షన్ 1/3. ఓకే, 1/3. సో 1/3 దట్ ఈజ్ నథింగ్ బట్ 33 1/3%. 1/3 ఈక్వల్ టు 33 1/3%. అని ఇది ఎలా వస్తుంది? 1/3ని ఇంటూ 100 చేస్తే 33 1/3% అండి. సో డెసిమల్లో చూస్తే చూడండి 33.1/3 వచ్చింది కాబట్టి 0.33 నానా. సో అదేవిధంగా మనకి ఇక్కడ 2/3 వస్తే 0.66 వస్తుంది. ఓకే, 1/3 వచ్చింది కాబట్టి 0.33, 2/3 వస్తే 0.66. సో 1/3 ఈక్వల్ టు 33 1/3% ఆర్ 33.33%. సో నెక్స్ట్ 1/3ని ఇంటూ 2 చేద్దామమ్మా. ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 2/3 అవుతుంది. సో 2/3 అంటే మనకి తెలియదు కాబట్టి నోట్ చేసుకోండి. సో 2/3 అంటే చూడండి 1/3ని ఇంటూ 2 చేస్తే వచ్చింది 1/3 అంటే 33 1/3% అండి. ఇప్పుడు ఈ 33 1/3ని ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఓకే, ఇంటూ 2, 33 ఇంటూ 2 66. నెక్స్ట్ 1 ఇంటూ 2 2 డివైడెడ్ బై 3%. చూడండి 2/3 అంటే ఈ 2ని 3తో డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ అవుతుందా? అవ్వదండి, అవ్వదు కాబట్టి అలా వదిలేండి. ఒకవేళ డివిజిబుల్ అయితే డివిజిబుల్ చేసి 66కి ఎన్ని టైమ్స్ అయితే డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. 66 2/3 ఆర్ 66.66% అండి. సో 2/3 వచ్చింది కాబట్టి 0.66. 1/3 ఈక్వల్ టు 33 1/3% ఆర్ 33.33%. 2/3 ఈక్వల్ టు 66 2/3% ఆర్ 66.66%. 33.33% ఈక్వల్ టు 1/3, 66.66% ఈక్వల్ టు 2/3. ఓకే, నెక్స్ట్ 1/3ని ఇంటూ 3 చేద్దాం నాన్న. సో మనం ఒక ఫ్రాక్షన్ తీసుకుని దాన్ని ఇంటూ 2 ఇంటూ 3 చేసుకుంటూ పోదాం. ఎక్కడ వరకు అంటే అది 1/1, దట్ ఈజ్ 1 అనే ఫ్రాక్షన్ వచ్చే వరకు. 3 క్యాన్సిల్, ఈ 3లో 1 టైం కాబట్టి 1/1, 1/1 అంటే 100%. ఆల్రెడీ మనకి 1/1 అంటే 100% తెలుసు కాబట్టి సో ఓన్లీ ఈ 2 పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ 1/4. 1/4. సో 1/2 అంటే 1లో ఆఫ్ అండి, దట్ ఈజ్ 1/2 ఈక్వల్ 50%. 1/4 అంటే 1/2లో ఆఫ్ అంటే 50%లో ఆఫ్ అంటే 25%. 1/4 25%. నెక్స్ట్ 1/4ని ఇంటూ 2 చేద్దాం నాన్న. ఓకే, 2 ఈ 4లో 2 టైమ్స్ 1/2 50%. ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నాడు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 1/4ని ఇంటూ 3 చేద్దామండి. ఓకే, ఏమవుతుంది? 3/4. 3/4 తెలియదు కాబట్టి నోట్ చేసుకోండి. 3/4. 1/4 అంటే 25%. మరి 3/4 అంటే 25% ఇంటూ 3 చేయాలి. ఎంత అవుతుంది? 75% అండి. నెక్స్ట్ 1/4ని ఇంటూ 4 చేద్దాం నాన్న. సో 4 క్యాన్సిల్, 4 ఈ 4లో 1 టైం, 1/1 అంటే 100%. ఓకే, సో 100% వచ్చింది కాబట్టి ఓన్లీ ఈ 2 పాయింట్స్ని మనం నోట్ చేసుకుందాం. 1/4 అంటే 25%, 3/4 అంటే 75%. ఓకే, రైట్. నెక్స్ట్ 1/5. సో ప్యాటర్న్ మీకు ఆల్రెడీ అలవాటైంది కాబట్టి 1/5కి సంబంధించిన ఫ్రాక్షన్స్ని చెప్పండి. 1/5, 2/5, 3/5, 4/5. నెక్స్ట్ 5/5 అంటే 1/1, 1/1 100%. ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అవసరం లేదు. 1/5ని ఇంటూ 2 చేస్తే 2/5 వచ్చింది. 1/5ని ఇంటూ 3 చేస్తే 3/5 వచ్చింది. 1/5ని ఇంటూ 4 చేస్తే 4/5 వచ్చిందండి. సో 1/5 అంటే 20%, 2/5 అంటే 40%, 3/5 అంటే 20%ని ఇంటూ 3 చేయాలి. 2/5 అంటే 20ని ఇంటూ 2 చేసాం 40%. 3/5 అంటే 20ని ఇంటూ 3 చేయాలి 60%. సో 4/5 అంటే 20ని ఇంటూ 4 చేయాలి 80%. ఓకేనా? సో 1/5 20%, 2/5 40%, 3/5 60%, 4/5 80%.
80% ఈక్వల్ టు 4/5, 60% ఈక్వల్ టు 3/5, 40% ఈక్వల్ టు 2/5, 20% ఈక్వల్ టు 1/5. ఓకే రైట్. నెక్స్ట్ 1/6. సో 1/6 ఈక్వల్ టు 16 2/3%. So that is 16.66%. 16.66% equal to 1/6. 16 2/3% equal to 1/6. So 1/6 equal to 16 2/3% or 16.66%. Okay. Next 1/6 ని ఇంటూ 2 చేద్దామండి. 1/6 ఇంటూ 2, ఈ 2 6లో 3 టైమ్స్. 1/3 అంటే ఆల్రెడీ మీకు తెలుసు 33 1/3% ఆర్ 33.33% అండి. నెక్స్ట్ 1/6 ని ఇంటూ 3 చేద్దాం నాన్న. ఇంటూ 3, ఈ 3 6లో 2 టైమ్స్. 1/2 అంటే 50%. ఓకేనా. నెక్స్ట్ 1/6 ని ఇంటూ 4 చేద్దాం. 2 టేబుల్ 4లో 2 టైమ్స్, 6లో 3 టైమ్స్. 2/3 అంటే 66 2/3% ఆర్ 66.66% అండి. ఓకే. నెక్స్ట్ 1/6 ని ఇంటూ 5 చేద్దాం నాన్న. 1/6 ఇంటూ 5. 1/6 ఇంటూ 5 అంటే 5/6. 5/6 తెలియదు కాబట్టి నోట్ చేసుకోండి. సో 5/6 ఎలా వచ్చింది? 1/6 ని ఇంటూ 5 చేస్తే వచ్చింది. కాబట్టి 1/6 ని ఇంటూ 5 చేస్తే 5/6 వచ్చింది. 5/6 యొక్క పర్సంటేజ్ వాల్యూ కావాలంటే సో 1/6 అంటే ఆల్రెడీ మనకి 16 2/3% అని తెలుసు. దాన్ని ఇంటూ 5 చేయాలి. ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. 16 ఇంటూ 5. 16 ఇంటూ 5 అంటే 10 ఇంటూ 5 50 ప్లస్ 6 ఇంటూ 5 30 అంటే 50 ప్లస్ 30 80. 2 ఇంటూ 5 10 డివైడెడ్ బై 3% అండి. ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి 10లో 3 టైమ్స్ కట్ అయ్యింది. ఆ 3ని 80కి యాడ్ చేయండి. 83. సో ఈ 3 10లో 3 టైమ్స్ అంటే 3 ఇంటూ 3 9. 9ని మైనస్ చేయండి. రిమైండర్ 1 డివైడెడ్ బై 3. సో 5/6 అంటే 83 1/3% అండి. సో డెసిమల్లో చూస్తే 1/3 వచ్చింది కాబట్టి 83.33%. ఓకే. 1/6 16 2/3% or 16.66%. 5/6 అంటే 83 1/3% or 83.33%. నెక్స్ట్ 1/6 ని ఇంటూ 6 చేస్తే 6, ఈ 6లో 1 టైం 1/1 అంటే 100% అండి. ఓకేనా. సో ఇలా ప్రతి ఫ్రాక్షన్ని ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అలా చేసుకుంటూ పోవాలి. సో 1/1 దట్ ఈజ్ 100% వచ్చే వరకు. ఓకే. మరి ఇప్పుడు మనకి 1/6కి సంబంధించిన ఫ్రాక్షన్స్ ఈ రెండు ఫ్రాక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలండి. 1/6 అంటే 16 16 2/3% ఆర్ 16.66%. 5/6 అంటే 83 1/3% ఆర్ 83.33%. ఓకే. నెక్స్ట్ 1/7కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. సో 1/7కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ అంటే 1/7 2/7 3/7 4/7 5/7 ఫైనల్గా 6/7. నెక్స్ట్ ఏమొస్తుంది? 7/7. 7/7 అంటే 1/1. 1/1 అంటే 100%. ఓకే రైట్. సో 1/7 అనేటువంటి ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయాలి. జనరల్గా మనం 1/7 అనేటువంటి ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి అంటే 1/7 ఇంటూ 100 అని చెప్పి తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఇక్కడ మనం ఆల్రెడీ 1/6కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 1/7, ఆ తర్వాత 1/8, నెక్స్ట్ 1/9, నెక్స్ట్ 1/10, నెక్స్ట్ 1/11, ఫైనల్గా 1/12 వస్తుంది. అక్కడ వరకు మనం కొన్ని ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ ఒక స్టాండర్డ్ వాల్యూస్గా తీసుకుని వాటిని ఎక్కువ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసి మన మైండ్లో సేవ్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ హాల్లో ఇన్ టైంలో మనం ఆన్సర్ చేయొచ్చండి. సో మరి 1/7 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ కావాలంటే జనరల్గా 1/7 ఇంటూ 100 అని రాస్తాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. 1/7 అంటే 14 2/7% అండి. 14 2/7%. దీన్ని డెసిమల్లో చూస్తే దశాంశంలో చూస్తే 14.2857 అండి. 14.2857%. ఓకే
రైట్, అంటే ఇక్కడ 14 2/7 కాబట్టి 14.2857% డెసిమల్. సో నెక్స్ట్ 2/7 ఎలా వచ్చిందండి? 2/7 ఎలా వచ్చింది? 1/7 ఇంటూ 2 చేస్తే వచ్చింది. 1/7 ఇంటూ 2 చేస్తే 2/7 వచ్చింది. సో 2/7 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ కావాలి అంటే 14 2/7%ని ఇంటూ 2 చేయాలి. 14 2/7% ఇంటూ 2 చేయాలి. 14 ఇంటూ 2 28 అండి. సో 2 ఇంటూ 2 4 డివైడెడ్ బై 7%. మరి ఈ 4ని 7తో డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి అలాగే ఉంచేయండి. ఓకే, సో 28 4/7%. 2/7 అంటే 28 4/7% అండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ డెసిమల్స్ లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. మిశ్రమ భిన్న శాతాలను తీసుకుందాం. నెక్స్ట్ 3/7. 3/7 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ కావాలంటే మనకి 1/7 అంటే 14 2/7 అని తెలుసు. దాన్ని ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. 14 2/7%ని ఇంటూ 3 చేయండి. సో అప్పుడు 14 ఇంటూ 3 14 ఇంటూ 3 ఏమవుతుందంటే 42 అవుతుంది. సో నెక్స్ట్ 2 ఇంటూ 3 6 డివైడెడ్ బై 7%. మరి 6ని 7తో డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి సో మనకి 3/7 అంటే 42 6/7% అవుతుంది. ఓకేనా? 1/7 అంటే 14 2/7%. మరి 2/7 అంటే 14 2/7%ని ఇంటూ 2 చేయాలి. 28 4/7%. నేను ఇంటూ 2 ఇంటూ 3 ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మైండ్లో సేవ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 3/7 అంటే 14 2/7% ఇంటూ 3 చేయాలి. 42 6/7%. నెక్స్ట్ 4/7 అంటే 14 2/7%ని ఇంటూ 4 చేయాలండి. ఇంటూ 4. సో 14 ఇంటూ 4 14 4 14 ఇంటూ 4 అంటే 56 అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 4 8 డివైడెడ్ బై 7%. మరి 8ని 7తో డివిజిబుల్ చేస్తే డివిజిబుల్ అవుతుంది కదా. ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 7 8లో 1 టైం కాబట్టి ఆ 1ని 56కి యాడ్ చేయండి. 57. ఇంకా ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటుందమ్మా? శేషం ఎంత ఉంటుంది? 1 డివైడెడ్ బై 7%. మనకి 4/7 అంటే 57 1/7% అవుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ 5/7. 5/7 కావాలి అంటే 14 2/7%ని ఇంటూ 5 చేయాలి. 14 2/7% ఇంటూ 5 కావాలి. ఇంటూ 5. 5/7 కాబట్టి ఇంటూ 5 చేయాలి. 14 ఇంటూ 5 10 ఇంటూ 5 50 ప్లస్ ఎక్స్ట్రా 4 ఇంటూ 5 20. 50 ప్లస్ 20 అంటే 70. 2 ఇంటూ 5 10 డివైడెడ్ బై 7%. మరి 7 10లో 1 టైం కాబట్టి 70 ప్లస్ 1 71. ఇంకా మరి రిమైండర్ ఎంత ఉంటుందంటే 3 డివైడెడ్ బై 7%. సో 71 3/7%. 5/7 71 3/7%. ఒకసారి మళ్ళీ చెప్పండి. 1/7 అంటే 14 2/7%. 2/7 అంటే 28 4/7%. 3/7 అనేటువంటి ఫ్రాక్షన్కి పర్సంటేజ్ ఏంటి బాబు అంటే 42 6/7%. మరి 4/7 అంటే 57 1/7%. 5/7 అంటే 71 3/7% అవుతుంది. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏం కావాలి? ఇంకొకటి కూడా ఉంది కదా, 6/7 అండి. 6/7 అంటే సో 14 2/3%ని 14 2/3ని ఏం చేయాలి? 2/7 అండి. సారీ 14 2/7. 14 2/7 ఏం చేయాలి? ఇంటూ 6. చూడండి 14 ఇంటూ 6 అంటే 10 ఇంటూ 4 10 ఇంటూ 6 60 ప్లస్ 4 ఇంటూ 6 24 అంటే 84 అవుతుంది. 84. 2 ఇంటూ 6 12 డివైడెడ్ బై 7%. ఈ 7 12లో 1 టైం కాబట్టి 84 ప్లస్ 1 85. ఇంకా రిమైండర్ 5 డివైడెడ్ బై 7. 85 5/7% అవుతుంది. 6/7 అంటే సో 6/7 అంటే 85 5/7% అండి. 85
5/7% అవుతుంది. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ పర్సంటేజెస్తో పాటు మనం డెసిమల్లో కూడా ఈ ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆల్రెడీ మనకి 1/7 అంటే తెలుసు. 1/7 అంటే 14/2/7%, 14/2/7% ఆర్ 14.2857% అండి. మరి ఇప్పుడు 2/7 అంటే 28/4/7% కదా. మరి డెసిమల్లో చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకి 1/7కి సంబంధించి డెసిమల్ 14.2857%. ఇక్కడ ఏ డిజిట్స్ అయితే ఉన్నాయో అంటే 142857 ఆ అంకెలే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయండి. మళ్ళీ రిపీట్ అవుతాయి, కంటిన్యూగా కాదు. సో కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంకెలు మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో 2/7 అంటే ఫస్ట్ 28/4/7 కాబట్టి 28 అని రాయండి. 28 రాసి పాయింట్ పెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 28 ఎక్కడ ఉన్నాయి? 28. ఆ 28కి ఆఫ్టర్ ఉన్నటువంటి డిజిట్స్ అన్నిటినీ ఈ పాయింట్ తర్వాత కంటిన్యూగా రాయండి. 5714%. ఇదే 2/7. నెక్స్ట్ 3/7 అంటే 42 6/7% కదా. 42 పెట్టి పాయింట్ పెట్టండి. 42 పాయింట్. సో ఇక్కడ చూడండి 4 ఆఫ్టర్ డిజిట్స్ కంటిన్యూగా రాయండి. 8571% అండి. 4/7 అంటే 4/7 అంటే 57. 4/7 అంటే 57 1/7%. ఆర్ లేదా 57.57 తర్వాత ఉన్నాయి 1428% అండి. ఓకే, నెక్స్ట్ 5/7 అంటే 71 71 3/7%. ఆర్ లేదా 71.7 ఇక్కడ 1. సో దాని తర్వాత కంటిన్యూగా ఉన్న డిజిట్స్ రాయండి. 4285%. ఓకే, నెక్స్ట్ 6/7 అంటే 85 5/7%. ఆర్ 85.85 చూడండి, ఇక్కడ 85 ఆఫ్టర్ 85కి ఆఫ్టర్ ఉన్న డిజిట్స్ కంటిన్యూగా రాయండి. 7142%. ఓకేనా, రైట్. ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వాటిని మైండ్లో సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్లో మనం క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చేయొచ్చు ఇవి వచ్చినట్లయితే. నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్దాం చూడండి. రైట్, సో నెక్స్ట్ 1/7 అయిపోయింది కదా. 1/8. సో 1/8 ఫ్రాక్షన్స్, 1/8కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని డిస్కస్ చేద్దాం. సో 1/8కి సంబంధించిన ఏమొస్తాయంటే 1/8. దాని తర్వాత ఏమొస్తుందంటే 3/8 వస్తుంది. అంటే మధ్యలో 2/8 వస్తుంది. 2/8 అంటే నథింగ్ బట్ 1/4. 1/4 అంటే ఆల్రెడీ మీకు తెలుసండి. 1/4 అంటే 25%. రైట్, నెక్స్ట్ ఏమొస్తుందంటే 5/8 వస్తుందండి. ఇక ఫైనల్గా దీంట్లో ఏమొస్తుందంటే 7/8 వస్తుంది. ఓకేనా, రైట్. 1/8 అంటే 12 1/2% ఆర్ 12.5% అండి. ఓకే, 3/8 అంటే 1/8ని ఇంటూ 3 చేస్తే వచ్చింది 3/8. ఇప్పుడు మనకి 3/8 అనేటువంటి ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ కావాలి అంటే 12 1/2ని ఏం చేయాలంటే ఇంటూ 3 చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 37 1/2% అవుతుందండి. ఓకేనా, ఇది ఎలా వచ్చింది? 12 1/2%ని ఇంటూ 3 చేయాలి. 12 into 3 36. 1 into 3 3 డివైడెడ్ బై 2%. ఈ 2 3లో 1 టైం కాబట్టి 36 + 1 37. ఇంకా రిమైండర్ 1 ఉంటుంది. సో 1 డివైడెడ్ బై 2. సో 37 1/2. 37 1/2% ఆర్ 37.5% అవుతుంది. ఓకే, రైట్. సో మరి ప్రతిదీ మనం ఇలా చేయకుండా డైరెక్ట్గా చేసేస్తాం. చూడండి, మనకి ప్యాటర్న్ అలవాటు అయింది కాబట్టి. 3/8 అంటే 37 1/2% అండి. దాన్ని డెసిమల్లో చూస్తే 37.5%. 5/8 అంటే 62 1/2% ఆర్ 62.5%. 7/8 అంటే 87 1/2% ఆర్ 87.5%. ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 1/8కి సంబంధించిన ఫ్రాక్షన్స్ ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 1/8 3/8 5/8 7/8. ఈ 1/8కి సంబంధించినటువంటి ఈ 4 ఫ్రాక్షన్స్లో వాటి యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్లో అన్నిట్లో కూడా 0.5 వచ్చాయండి. లేదా ఇక్కడ చూస్తే 1/2లో వచ్చాయి. వీటిని బట్టి మనం అబ్జర్వ్ చేయొచ్చు అవి 1/8కి సంబంధించిన ఫ్రాక్షన్స్ అని. ఓకే, రైట్. సో 1/8 అంటే 12 1/2% ఆర్ 12.5%.
నెక్స్ట్ 3/8 అంటే 37 1/2% ఆర్ 37.5%. 5/8 అంటే 62 1/2% ఆర్ 62.5%. 7/8 అంటే 87 1/2% ఆర్ 87.5%. నెక్స్ట్ 1/9కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ని డిస్కస్ చేద్దాం. రైట్, 1/9. 1/9కి సంబంధించిన ఫ్రాక్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1/9, 2/9, నెక్స్ట్ 3/9 కూడా వస్తుంది. అంటే 1/9ని ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 సో ఆన్ అలా చేసుకుంటూ పోవాలి. ఎక్కడ వరకు 9/9 రావాలి. 9/9 అంటే 1/1 అది 100%. అంటే దానికి బిఫోర్ ఉన్నట్టు వరకు ఫ్రాక్షన్స్, అంటే దానికి ముందు 9/9కి ముందున్నటువంటి ఫ్రాక్షన్ వరకు తీసుకోవాలి. అంటే 8/9 వరకు తీసుకోవాలి. సో 1/9, 2/9. నెక్స్ట్ 3/9. 3/9 అంటే నథింగ్ బట్ 1/3 అండి. ఆల్రెడీ మీకు తెలుసు 1/3 అంటే 33 1/3% ఆర్ 33.33%. అది అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలుసు, స్టార్టింగ్లో వచ్చింది. నెక్స్ట్ 4/9, ఆ తర్వాత 5/9, నెక్స్ట్ 6/9. 6/9 అంటే 2/3 అండి. అది కూడా మీకు ఆల్రెడీ తెలుసు, 66 2/3% లేదా 66.66%. నెక్స్ట్ ఏమొస్తుంది 7/9, నెక్స్ట్ 8/9. ఇక ఫైనల్గా 9/9 వస్తుంది. 9/9 అంటే 1/1 దట్ ఈజ్ 100%. అది అవసరం లేదు, ఆల్రెడీ మనకు తెలుసు. 1/9, 2/9, 4/9, 5/9, 7/9, 8/9. ఈ ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ కావాలి అంటే జనరల్గా మనం ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలండి. అలా ప్రతి క్వశ్చన్కి మనము ఎగ్జామ్ హాల్లో అలా చేసుకుంటూ పోతే మన టైం వేస్ట్ అవుద్ది. కాబట్టి మనం డైరెక్ట్గా మైండ్లో సేవ్ చేసుకోవాలని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ 1/9కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని ఒక లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చండి. ఆ లాజిక్ ఏంటంటే ఈ 1/9కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి 11 మల్టిపుల్లో ఉంటాయి, అంటే 11 గుణిజంలో ఉంటాయి. సో 1/9 అంటే ఏంటి బాబు అంటే 11 1/9% లేదా 11.11% అవుతుంది. ఓకే, రైట్. సో 2/9 కావాలి అంటే ఏం చేయాలంటే 2/9 యొక్క పర్సంటేజ్ కావాలి అంటే 11 ఏం చేయాలంటే ఇంటూ 2 చేయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 11 ఇంటూ 1 చేస్తే 11, దాని పక్కన మళ్ళీ యాస్టీజ్ ఇదే ఫ్రాక్షన్ పెట్టేస్తాం. 11 1/9% లేదా 11.11%. మరి ఇప్పుడు 2/9 అంటే ఏం చేయాలి, 11 ఇంటూ 2 22 అని రాసి దాని పక్కన మళ్ళీ యాస్టీజ్గా 2/9 పెట్టేయండి. 22 2/9% ఆర్ 22.22% అండి. 4/9 అంటే 44 4/9% ఆర్ 44.44% అండి. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 5/9 అంటే 55, 11 ఏం చేయాలి ఇంటూ 5 చేయాలి. 55 5/9% ఆర్ 55.55% అండి. 7/9 అంటే చెప్పండి, 11 ఇంటూ 7 77, అంటే 77 7/9% ఆర్ 77.77% మిత్రమా. 8/9 అంటే 88 8/9% ఆర్ 88.88% అండి. ఓకేనా. సో 1/9కి సంబంధించిన ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి 11 మల్టిపుల్లో ఉంటాయి. 1/9 అంటే 11 1/9% ఆర్ 11.11%. 4/9 అంటే 44 4/9% ఆర్ 44.44%. 7/9 అంటే 77 7/9% ఆర్ 77.77%. ఇప్పుడు మరి ఫ్రాక్షన్ చూడంగానే పర్సంటేజ్ని డిస్కస్ చేసుకున్నాం. పర్సంటేజ్ చూడంగానే ఫ్రాక్షన్ కూడా చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 88.88%. మరి 88 అనేది ఈ 88 అనేది 11 మల్టిపులే కదా. ఎన్ని టైమ్స్ పోతుంది 11లో 8 టైమ్స్. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే 8/9 అని అర్థం. 88 88 8/9% అంటే మరి 88 అనేది 11లో 8 టైమ్స్ పోతుంది కాబట్టి 8/9 అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 22.22%. 11 22లో 2 టైమ్స్, అంటే 22 అనేది 11 మల్టిపుల్ కాబట్టి 11 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ కాబట్టి దట్ ఈజ్ 2/9 అని అర్థం అండి.
44 4/9%, 44 4/9%. 11 అనేది 44లో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 4 టైమ్స్. అంటే 44 అనేది 11 మల్టిపుల్ 4 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 4/9 అని చెప్పి తీసుకోవడం జరిగింది. సో ఫ్రాక్షన్ చూడంగానే పర్సంటేజ్ గుర్తు రావాలి. సో మిశ్రమ భిన్న శాతమైన డెసిమల్ దశాంశ శాతమైన గుర్తుకు రావాలి. వాటిని చూడంగానే భిన్నం గుర్తుకు రావాలి. ఓకే, నెక్స్ట్ 1/10కి వెళ్దాం. చూడండి 1/10. 1/10కి సంబంధించిన ఫ్రాక్షన్ చెప్పండి. 1/10 3/10. ఆల్రెడీ మీకు 2/10 అంటే తెలుసు. 1/5 1/5 అంటే 20% అండి. 3/10. నెక్స్ట్ ఏం వస్తుంది? 7/10 వస్తుందండి. మిడిల్లో ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ 9/10. ఓకే, ఇవి మాత్రమే రావడం జరిగింది. నెక్స్ట్ 10/10 అంటే 1 అంటే 1 అన్నా 1/1 అన్నా ఒకటే. సో 100% అండి. 1/10 అంటే 10%, 3/10 అంటే 30%, 7/10 అంటే 70%, 9/10 అంటే 90%. అగైన్ మళ్ళీ చెప్పండి అన్న. 1/10 అంటే 10%, 3/10 అంటే 30%, 7/10 అంటే 70%, 9/10 అంటే 90%. 70% అంటే 7/10, 10% అంటే 1/10, 30% అంటే 3/10, 90% అంటే 9/10. నెక్స్ట్ సో ఇప్పుడు 1/11కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ని డిస్కస్ చేద్దాం. పర్సంటేజెస్ వాల్యూస్ తెలిస్తే ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ కూడా మనకి అర్థమైపోయినట్టే. రైట్, 1/9కి సంబంధించిన ఫ్రాక్షన్ చూస్తే 1/9 ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా. రైట్, 1/11కి సంబంధించిన ఫ్రాక్షన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, 1/9 ఆల్రెడీ అయిపోయింది. 1/9కి సంబంధించిన ఫ్రాక్షన్స్ 1/11కి సంబంధించిన డిస్కస్ చేద్దాం. అంటే 1/11, నెక్స్ట్ 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11, 8/11, 9/11, 10/11. నెక్స్ట్ 11/11 అంటే 1/1 అంటే 1 అని అర్థం. అది 100% అండి. మనము 1/9కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి 11 మల్టిపుల్లో ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 1/11కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ ఏమవుతాయి అంటే 9 మల్టిపుల్ అవుతాయి. 1/9కి సంబంధించిన ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ ఏమో 11 మల్టిపుల్. 1/11కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి 9 మల్టిపుల్ అవుతాయి. అంటే ఇక్కడ 1/11 కాబట్టి ఈ 1ని 9తో మల్టిప్లికేషన్ చేయండి. 1 × 9 అంటే 9. దాని పక్కన 1/11 పెట్టేసి పర్సంటేజ్ పెట్టండి. 9 1/11%. ఆర్ డెసిమల్లో చూస్తే 9.09% అవుతుంది. నెక్స్ట్ ఇక 2/11 అంటే 9 × 2 18 2/11% or 18.18%. నెక్స్ట్ 3/11. 3/11 అంటే 9 × 3 27 3/11% or 27.27%. 4/11 అంటే 4 × 9 36 4/11% or 36.36%. సో 5/11 అంటే 9 × 5 45 5/11% or 45.45%. 6/11 అంటే 9 × 6 54 6/11% or 54.54% అండి. 7/11 అంటే 9 × 7 63 7/11% or 63.63% అవుతుందండి. 8/11 అంటే 9 × 8 72 8/11% or 72.72%. 9/11 అంటే 9 × 9 81 9/11% or 81.81%. నెక్స్ట్ 10/11 అంటే 10 × 9 90 10/11% or 90.90%. ఓకేనా. రైట్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్
63.63% అనేది ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఫ్రాక్షన్ కావాలి అంటే 63.63%ని 63.63% ఫ్రాక్షన్లోకి మార్చాలి. మరి 63 అనేది దేని మల్టిపుల్? 9 మల్టిపుల్. ఎన్ని టైమ్స్ పోతుంది 9 అనేది? 7 టైమ్స్. కాబట్టి అదేమవుతుందంటే 7/11 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 2/11% ఇచ్చాడు అంటే 18.18%. ఈ 18 అనేది 9 మల్టిపుల్ ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. కాబట్టి అదేమవుతుంది? 2/11 అనేటువంటి ఫ్రాక్షన్ అవుతుంది. సో 1/9కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్ అనేవి 11 మల్టిపుల్ అవుతాయి. మరి 1/11కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి 9 మల్టిపుల్స్ అవుతాయి. ఈ 2 లాజిక్స్ని మనం అప్లై చేస్తే మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఆ ఫ్రాక్షన్స్కి సంబంధించినటువంటి పర్సంటేజెస్ వాల్యూస్. ఒకవేళ పర్సంటేజెస్ ఇచ్చి కూడా మనకి ఫ్రాక్షన్ కావాలన్నా కూడా ఆ లాజిక్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా మనకి మిగిలింది 1/12కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజెస్ వాల్యూస్. అంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు 1/12 వరకు నేర్చుకుంటే సరిపోతుందండి. ఓకే రైట్. నెక్స్ట్ 1/12కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్ చూస్తే 1/12, 5/12, 7/12, ఫైనల్గా ఇక 11/12 ఈ 4 రావడం జరిగిద్దండి. ఓకేనా. మిడిల్లో ఉన్నాయన్నీ కూడా అంటే ఈ 1/12ని ఇంటూ 5 చేస్తే ఇది వచ్చింది. మధ్యలో ఇంటూ 2, ఇంటూ 3, ఇంటూ 4 జరిగి ఉంటుంది. అవన్నీ కూడా ఆల్రెడీ మనకు తెలుసండి. ఇది ఇంటూ 7 చేస్తే వచ్చింది. మధ్యలో ఇంటూ 6 చేయగా ఒక ఫ్రాక్షన్ వస్తుంది. అది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది ఇంటూ 11 చేయగా వచ్చింది. మధ్యలో ఉన్నాయి ఆల్రెడీ మనకి తెలుసు. ఓకే. సో 1/12 అంటే ఏంటంటే 1/12 అంటే 8 1/3% అండి. ఇక్కడ 1/3 వచ్చింది కాబట్టి సో ఇది డెసిమల్లో చూస్తే 8.33% అవుతుంది మిత్రమా. ఓకేనా. 1/12 అంటే 8 1/3% ఆర్ 8.33%. 5/12 కావాలంటే ఈ 8 1/3%ని ఇంటూ 5 చేయాలి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 8 1/3% ఇంటూ 5 చేయాలి. 8 × 5 40, 1 × 5 5 డివైడెడ్ బై 3%. ఈ 3 5లో 1 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 40కి 1 యాడ్ చేయండి 41. ఇంకా రిమైండర్ 2 డివైడెడ్ బై 3 41 2/3%. 5/12 అంటే 41 2/3% అండి. మరి డెసిమల్లో చూస్తే ఇక్కడ 1/3 వస్తే 0.33 వస్తుంది, 2/3 వస్తే 0.66 వస్తుంది. సో అదేమవుతుందంటే 41.66% అవుతుంది. ఓకే రైట్. సో 5/12 అంటే 41 2/3%. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 41.66%. నెక్స్ట్ 7/12 కావాలి. 7/12 కావాలి అంటే 1/12 అంటే 8 1/3% కదా. దాన్ని ఏం చేయాలి మిత్రమా? ఇంటూ 7 చేయండి. 8 × 7 అంటే 56, 1 × 7 అంటే 7 డివైడెడ్ బై 3%. ఈ 3 అనేది 7లో 2 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 56 + 2 58 1 డివైడెడ్ బై 3% అవుతుంది. సో మనకి 7/12 అంటే 58 1/3%. దీన్ని డెసిమల్లో అబ్జర్వ్ చేస్తే 58.33%. నెక్స్ట్ 11/12. మరి 11/12 కావాలంటే 8 1/3% ఏం చేయాలండి? ఇంటూ 11 చేయాలి. అప్పుడు ఏమొస్తుందంటే డైరెక్ట్గా వేస్తున్నాం చూడండి 91 2/3% వస్తుందండి. ఓకేనా. డెసిమల్లో చూస్తే 91.66%. 91.66% అంటే ఫ్రాక్షన్ ఎంత? 11/12. 91 2/3% అంటే ఫ్రాక్షన్ ఎంతమ్మా? 11/12. 41.66% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 5/12 అవుతుంది. 41 2/3% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 5/12. 58.33% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 7/12. 58 1/3% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 7/12. 8.33% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 1/8. 8 1/3% అంటే ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? ఇది 1/8 కాదు, సారీ, ఇదేంటిది 1/12. 8.33% కదా, 1/12. 8 1/3% అంటే 1/12. సో ఇవి 1/12కి సంబంధించినటువంటి ఫ్రాక్షన్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్. వాటిని చూడంగానే మనం ఈ ఫ్రాక్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా రైట్. 1/12 అంటే 8 1/3%, 5/12 అంటే 41 2/3%, 7/12 అంటే 58 1/3%, 11/12 అంటే 91 2/3%. ఓకే రైట్.